బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. దేవుని కృప మీ అందరికీ తోడైండును గాక. అందరూ బాగున్నారా? ప్రభు కృపను పొందుకుంటూ ప్రతిదినాన్ని కూడా దేవుని సన్నిధిలో సంతోషంతో గడుపుతూ దినాన్ని ప్రారంభించండి. మరి ఈరోజు ఒక స్పెషల్ డే అండి. దేవుడు తన సేవకునికి మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా ప్రభు ధరింపజేసిన రోజు. అవును, తన సేవకుడైన మరి పాస్టర్ జేమ్స్ గారు, మరి మిస్పా మినిస్ట్రీస్ పరిచర్యలో ఉన్న దేవుని సేవకుడైన జేమ్స్ గారిని ప్రభు జ్ఞాపకం చేసుకొని మరొక సంవత్సరాన్ని దేవుడు దయాకిరీటంగా ఇచ్చాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభు నామాన్ని మహింపరుద్దామా. కీర్తనలు 146 కీర్తన 6వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన ఎన్నడూనూ మాట తప్పని వాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎన్నడూ కూడా మాట తప్పనివాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మరి మిస్పా పరిచర్యని దేవుడు ఎంతగా ఆశీర్వదించి అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తూ అనేక ప్రాంతాలకు తన సేవకులను తీసుకుని వెళ్తూ ఆ సంఘాలను ప్రభు బలపరుస్తూ గొప్ప పరిచర్యను దేవుడు మిస్పా ద్వారా తన దీన సేవకులను బలపరిచి నడిపిస్తున్నారంటే కారణము ఎన్నడూ కూడా ఆయన మాట తప్పనివాడు. అవును దేవుని బిడ్డలారా, 2005లో దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడి, ఇదిగో నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి నీవు నా మాటకు లోబడి నేను మన ప్రాంతానికి వెళ్ళాలి అని దేవుడు తన సేవకునితో మాట్లాడినప్పుడు తన సేవకుడైన మరి పాస్టర్ జేమ్స్ గారు దేవుని మాటకు లోబడి ఇదిగో ఈ యొక్క బోయిన్పల్లి, ఈ సికింద్రాబాద్ బోయిన్పల్లి అస్మన్పేట్ ప్రాంతానికి 2005లో రావడం జరిగింది. వచ్చిన ఆ ఒక నూతన ఆ దినాల్లో దేవుని బిడ్డలారా ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎంతో భయంకరమైన కఠోరమైన పరిస్థితులు సేవకుని జీవితంలో ఎదురయ్యాయి. దేవుడు చెప్పాడు, నేను మాట తప్పని వాడను, నీవు నా సేవలో నిలబడాలని. ఆ రోజు అబ్రహామును ఏ రీతిగా పిలుచుకున్నాడో మరి దేవుని సేవకులను కూడా అదే విధంగా ప్రభు పిలిచాడు. కానీ దేవుని పిలిచిన ఆ మాటకు విరోధంగా పరిస్థితులు, ప్రతికూలంగా శ్రమలు, ఎన్నో భయంకరమైన వేదనకరమైన పరిస్థితులు మరి సేవకుల జీవితంలో ఎదురయ్యాయి. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నడూ కూడా మాట తప్పని వాడంట. అవును, ఆ రోజు ఇదిగో భుజించడానికి భోజనం కానివ్వండి, వేసుకోవడానికి వస్త్రాలు కానివ్వండి, ఉండడానికి నివాసము, సరి అయిన నివాసము లేక ఎన్నో బాధలు అనుభవించాం. సువార్తలో ప్రకటించడానికి ఎంతో ఇబ్బంది. ఎందుకంటే గుడిసెలో, టెంట్ కింద, దేవుని బిడ్డలారా రెంట్ ప్లేస్లో, ఇలా ఎన్నో చోట్ల సేవని ప్రారంభించి ఎన్నో ఆటంకాలు, అడ్డంకులు ఎన్నో ఎదురయ్యాయి. కానీ ఎంత గొప్ప దేవుడు తెలుసా అండి దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నడూ కూడా మాట తప్పని వాడంట. ఎప్పుడైతే దేవుడు 2004-5లో వాగ్దానం చేసి తన సేవకుని పిలిచాడో ఆయన మాట తప్పలేదండి. దేవుడు తన సేవకుని తలగా నిలబెట్టాడు. దేవుడు తన సేవకుని ఆశీర్వదించాడు. ఈరోజు దేవుని బిడ్డల గొప్ప పరిచర్య చేసేటట్లుగా దేవుడు కృప చూపి తన సేవకుని నడిపించాడంటే కారణం ఏంటో తెలుసా? దేవుని కృప. అదేవిధంగా దేవుని బిడ్డలారా మాట తప్పని దేవుడు సేవకునికి తోడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావు, అనుదిన వాగ్దానాన్ని నీ జీవితంలో కూడా దేవుడు మాట ఇచ్చాడా? అయితే ఆయన ఎన్నడూ కూడా మరిచిపోయేవాడు కాదు. ఆయన మాట ఇచ్చి 1000 తరముల వరకు జ్ఞాపకం చేసుకుంటాడంట. కాబట్టి ఇదిగో మేమే సాక్షులం. మా జీవితంలోనే దేవుడు పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. కాబట్టి మా జీవితాల్లోనే దేవుడు ఎన్నో కార్యాలు జరిగించాడు. మరి ఈరోజు వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో కూడా
దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఏ వాగ్దానం అయితే దేవుడు నీకు మాట ఇచ్చాడో ఆయన మాటకు నువ్వు లోబడినప్పుడు దేవుని కార్యాన్ని నువ్వు కళ్ళారా చూడబోతున్నావు. ఆయన ఆశ్చర్య కార్యాలను నువ్వు కళ్ళారా చూడబోతున్నావు. కాబట్టి మాట నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా మీకు వందనాలు. అవునయ్యా, అయ్యా 2004-5లో నీ సేవకుని పిలుచుకొని ఈరోజు నాయన గొప్ప పరిచర్య చేస్తున్నావు. కారణం మాట ఇచ్చిన ఆయన మాట తప్పని దేవుడు, ఎన్నడూ కూడా మీరు మర్చిపోని దేవుడు. అవునయ్యా, ఈరోజు నీ బిడ్డలు ఎంతో మందికి అయ్యా నీ వలన వాగ్దానం పొంది ఉండొచ్చు. అయితే వారి జీవితాల్లో కొన్ని నిట్టూర్పులు, కొన్ని శ్రమలు, కొన్ని బాధలు ఉండొచ్చు. కానీ నీవిచ్చిన మాట ఎన్నడూ కూడా నువ్వు మర్చిపోక దాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించే దేవుడు గనుక నాయన ఈ మాటను విశ్వసిస్తున్న నీ బిడ్డల జీవితాల్లో, కుటుంబంలో అద్భుతమైన కార్యాన్ని జరిగించి మరొకసారి అయ్యా వారికి ఇచ్చిన మాటను మీరు జ్ఞాపకం చేసుకోబోతున్నందుకే స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.